తాజా అంశం చూస్తున్నాం. వికారాబాద్ పరిగి మండలంలోని రైతుల ఆందోళనకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును ఆయన నివాసం వద్ద గృహ నిర్బంధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ రెడ్డికి తెలుసుకుందాం. రఘువర్ధన్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కలాపూర్, రాపోలు గ్రామాలకు సంబంధించిన భూములను అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. అందుకోసం భూములను సేకరిస్తుంది. మొత్తం ఈ ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను సేకరించవద్దని 2 గ్రామాలకు చెందిన రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. దాదాపు 1200 ఎకరాల భూములను కోల్పోతున్నాం, తమ జీవనోపాధికి ఆటంకం కలుగుతుందని భూములను సేకరించవద్దని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్నాళ్లుగా ఆ ప్రాంతంలో ఆందోళన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత సవితా ఇంద్రారెడ్డి ఒకమారు ఆ గ్రామాలకు వెళ్లి బాధితులను కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ మరొక మారు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలు కలాపూర్, రాపోల్ గ్రామాల పర్యటనను పెట్టుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆ 2 గ్రామాలకు సంబంధించిన రైతులతో హరీష్ రావు ఇతర నేతల సమావేశం కావాల్సి ఉంది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అక్కడ స్థానికంగా కూడా రైతులను కూడా కొంత ఎవరు ఆందోళనకు లేకుండా బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనకుండా ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ నేతలను కూడా ఎవరెవరైతే ఈ ఆందోళనకు పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సబితా రెడ్డితో పాటు కాసేపు క్రితం మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా చేరుకుని వారు కూడా హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. ఎవరు పరిగి పర్యటనకు అనుమతి లేదని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ తీరుపై మండిపడుతున్నారు. తాము బాధితులను కలిసి వారి గోరు వినేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. రఘువర్ధన్.